ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆన్మైతే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకేమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14th మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేదంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మైతి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక
ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఎందుకంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. ఏప్రిల్ నెల మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మనం చూసామంటే 10th హౌస్లోనే అన్ని గ్రహ కూటమి అనేది జరిగింది. శని కూడా అందులోనే ఉన్నారు. సో కొంతవరకు కెరియర్ పాత్లో వీళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా మనం చూసామంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఫస్ట్ వీకే అనుకోండి, మార్స్ కుజుడేమో కూడానే ఉన్నారనమాట. సో చాలా యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది దేంట్లో చేసే పనిలో. అంటే శ్రమతో కూడిన పని చేసినప్పటికీ వాళ్ళు ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ మనం తట్టుకోవడం కొంచెం కష్టం కనుక తప్పక యాంగ్జైటీకి గురి అవుతారు, అలాగే చాలా కోపతాపాలకు గురవుతారు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇరిటబుల్ అందాము. సో కొంతవరకు హెల్త్ రీత్యా జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నారు. సన్ మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ లాభాలు అనేది చేకూరే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కనిపిస్తోంది. గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఎగ్జాల్టేషన్లో కూడా ఉన్నారు. సో తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అలాగే ఏంటంటే శుభకార్యాలు చేయడం కూడా కనిపిస్తోంది అనమాట. 12th కూడా మనం చూసాము అంటే మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది, అంటే గురు సంచారం జరుగుతోంది. సో 11th 12th అలాగే 10th 45 ఉన్నాయి కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్స్పెండిచర్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువే ఉందనుకోండి, బట్ ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ సేవింగ్ మెంటాలిటీ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. మనం చూసాము అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి 10th హౌస్లో జరుగుతోంది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అది కొంతవరకు తొలగిపోతుంది, ఎందుకంటే శని కూడా 10th హౌస్లోనే ఉన్నారు, 9th లార్డ్ 10th ఉన్నారు. సో కెరియర్ డెవలప్మెంట్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుందన్నమాట. చేసే పనిలో కూడా కొంతవరకు మీకు ఆ టైంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అలాగే సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మనం చూసామంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. అలాగే సన్ మూమెంట్ అయినప్పుడు మనం స్థానచలనం కూడా మనం చెప్తూ ఉంటాము. సో ట్రావెలింగ్ పార్ట్ ఉంటుంది, అలాగే కొత్త ఆఫీస్కి వెళ్ళడం కానీ కొత్త బాధ్యతలు తీసుకోవడం కానీ ఆ టైంలో జరగడం అనేది ఉంటుందన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గణపతి అథర్వ శీర్షం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే వెడ్నెస్డే ఎప్పటికైనా సరే మనం ఏ గోవుకైనా సరే మళ్ళీ ఎవరికైనా సరే మనకి బనానాస్ పెట్టడం కానీ ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మార్స్ ఏంటంటే సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక, సెకండ్ హౌస్కి దిగుతున్నారు కనుక తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు
తగ్గచ్చు, ఖర్చులు చాలా ఎక్కువ అవ్వచ్చు. నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి. టు అ సర్టన్ ఎక్స్టెంట్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పక కంటిన్యూస్గా నిత్యం గణపతికి పూజ చేయడం చాలా మంచిది.